ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన జీవాహారము. హల్లెలూయా. ఆ రోజు ఆహారం తిని వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేసేసారండి. అవునా కాదా? వాళ్ళు తప్పే చేయని, పొరపాటే చేయని, సనగని, గొనగని, లేకపోతే దేవుడికి వ్యతిరేకంగా ఉండని, ఏ రకంగా ఉన్నా సరే దేవుడు పోషించకుండా మానాడా? ఆ యొక్క నీళ్ళు ఇవ్వకుండా మానాడా? వారిని కాపాడకుండా మానాడా? ఆ మేఘస్తంభమును ఏమన్నా తీసేశాడా? అగ్ని స్తంభమును ఏమన్నా తీయడండి. ఆశీర్వాదాన్ని ఒకసారి దేవుడు నీ కొరకు నా కొరకు విడుదల చేస్తే ఆశీర్వాదం ఎన్నటెన్నటికి ఉండిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ మనం దేవుడిని సంతోషపెడుతున్నామా, దేవుడు దుఃఖపెడుతున్నామా అన్నది మాత్రం మనల్ని మనమే చూసుకోవాలి అండి. హల్లెలూయా. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ అరణ్య యాత్రలో ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు మొదలుకొని కనాను వరకు అరణ్య యాత్రే. ఈరోజు రక్షణ పొంది ఉన్నాం మనం. ఈ రోజున రక్షణ పొంది ఉన్నామంటే ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చి ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు తెలుసా? సురక్షితమైన ప్రదేశం కింద ఉన్నాను అనుకున్నావు? కాదు, ముమ్మాటికి కానే కాదు. చాలా సేఫ్ జోన్లో ఉన్నాను అనుకున్నావా? అస్సలు కాదు. ఎక్కడున్నావో తెలుసా? సర్పములున్న చోట ఉంటున్నావు, మృగములు, క్రూర మృగములు ఉన్నటువంటి చోట ఉంటున్నావు, మరణము తరుముచున్నటువంటి భయంకరమైనటువంటి ఆ అరణ్య ప్రదేశంలో మనం ఉన్నామండి. దేవుడికి స్తోత్రం. మనం అనుకుంటున్నాం కదా, మేము మందిరంకి వెళ్తున్నాము, లేకపోతే మేము బాప్తిసం తీసుకున్నామో, లేకపోతే మేము చాలా బాగా ప్రార్థనలు చేసుకున్నాం అనుకో. ఖచ్చితంగా నువ్వు, నేను, అందరం అరణ్య యాత్రలోనే ఉన్నామండి. ఎందుకింత ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను తెలుసండి? ఇశ్రాయేలీల పట్ల దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసండి? ఈ యొక్క ఐగుప్తు చెరలో నుంచి 430 సంవత్సరములు బానిసలుగా ఉన్నటువంటి వారిని విడిపించి, వారిని నడిపించి, మేఘస్తంభములో వాళ్ళని భద్రపరిచి, అగ్ని స్తంభముని కాపుదలు ఇచ్చి, వాళ్ళని ఒక ప్రణాళిక చొప్పున నడిపిస్తున్నాడు. ఎక్కడికంటే కనానుకి ప్రవేశపెట్టాలి. ఆ కనానులోనికి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలోనికి వెళ్ళేంత వరకు అరణ్య యాత్రే. ఈరోజు మనం రక్షణ పొందాం, బాప్తీసం పొందాం, లేకపోతే దేవుడు మందిరానికే రావచ్చు, లేకపోతే నువ్వు ప్రార్థనలే చేయొచ్చు. కానీ ఏది జరిగినా నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఖచ్చితంగా అరణ్య యాత్ర. ఆ యాత్ర ఎప్పుడు ముగుస్తుందో తెలుసండి? మనం మరణించి పరలోకాన్ని స్వతంత్రించుకున్నప్పుడు. అదండి పరమ కనాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? చివరి రోజు వరకు మనకి పోరాటమే, చివరి రోజు వరకు యుద్ధాలే, చివరి రోజు వరకు మన ఆత్మకిని మన శరీరానికి కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలము కూడా ఈ శరీరము ఇంకొక దానికి అప్పగించబడి ఉంది. అవునా కాదా? ఇంకొక నియమానికి ఈ శరీరం అప్పగించబడింది. ఎవరు వాడుకున్నది ఈ శరీరాన్ని? శత్రువు. వాడు బంధించే ఉన్నాడు. వాడికి నచ్చినట్లుగా మనల్ని బంధించి, వాడికి నచ్చినటువంటి ఆలోచన ప్రకారం నడిపించాడు. కానీ ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, ఎప్పుడైతే దేవుని అంగీకరించావో, వాడి బంధకాల నుంచి మనకు విడుదల. హల్లెలూయా. వాడి బంధకాలు అయితే తెగిపోయినాయి. వాడి బంధకాల నుంచి బయటకు వచ్చేసా, వాడి ఆలోచన నుంచి బయటకు వచ్చేసా, వాడి ప్రణాళికల నుంచి బయటకు వచ్చేసా. కానీ నువ్వెక్కడున్నావు తెలుసా? అరణ్య యాత్ర. అరణ్యంలో ఏముంటాయి? నీరుండదండి. నీరు లేని స్థలము అనే ఇశ్రాయేలీలకు అనేక సార్లు మారా ఎదురైంది. అవునా? చేదు అనుభవాలు. నువ్వు భయపడుకో. ఈ రోజున నీ జీవితంలో చేదు అనుభవాలు ఉన్నాయా? నువ్వు జ్ఞాపకం చేసుకో. ఓ, నేను అరణ్య యాత్రలో ఉన్నాను, అందుకే ఈ చేదు అనుభవాలు గుండా వెళ్తున్నాను. దీవెన లేనటువంటి అనుభవాలు, సంతోషం లేనటువంటి అనుభవాలు, మనం అనుకున్నట్లుగా జరగనటువంటి అనుభవాలు. కానీ అంతటితో ఆగిపోవద్దు, భయపడొద్దు. ఖచ్చితంగా ఆ మారాన్ని దేవుడు మధురంగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మారా అనుభవం లేకపోతే మధురం ఎలా వస్తుందండి? మారా ఏంటో చూడాలి, ఆ కష్టం ఏంటో చూడాలి, ఆ నష్టం ఏంటో కూడా మనం అనుభవించాలి. అప్పుడే దేవుడి శక్తి మనకు అర్థమవుద్దండి. ఎప్పుడైతే చేదు అనుభవాల గుండా వెళ్తామో, ఆ మధురం ఎప్పుడైతే వచ్చిందో, ఆ మధురం యొక్క మాధుర్యత అప్పుడు అర్థమవుద్దండి. అవునా? ఆ మధురము యొక్క మాధుర్యత అర్థం అవ్వాలి అంటే ముందు చేదు అనుభవమే ఎదురవుతుందండి. భయపడకండి. ఈ రోజున మన జీవితాల్లో మనం అనుకున్నవి అనుకున్నట్లుగా కొన్ని జరగట్లేదు.
కొన్ని మనం అనుకున్నట్లుగా జరగట్లేదు. అందు నిమిత్తం అయ్యో నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, నా దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, నాకెవరూ సహకరించట్లేదు, నాకెవరూ ప్రేమించట్లేదు అని నువ్వు రోధిస్తున్నావేమో. రోధించొద్దు. నువ్వు అరణ్య యాత్రలో ఉన్నావు బిడ్డ, అరణ్య యాత్రలో ఉన్నావు. ఆనాడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు సర్పముల ద్వారా చనిపోయారు కొంతమంది. వాళ్ళు ఎందుకు చనిపోయారు? దేవుడికి వ్యతిరేకంగా జీవించారు కాబట్టి. కానీ ఇప్పుడు మనం చనిపోమండి. ఎందుకో తెలుసా? మనకి బదులుగా యేసయ్య చనిపోయాడు. ఆయన రక్తము కాపుదలు ఇప్పుడు మనకు ఉన్నదండి. హల్లెలూయా. ఆయన రక్త సంరక్షణ మనకున్నది, ఆయన రక్త ప్రోక్షణ మనకున్నది, ఆయన కాపుదల మనకుంది. అందుకే ఈ రోజున ఏ శాపము మన దగ్గరికి రాదండి, ఏ పాపము మన దగ్గరికి రాదండి. అది ఒక తలుపు గుండా వస్తుందేమో, 7 ద్వారాలు వెతుక్కుంటూ పారిపోద్ది. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి కంచి వేసేసాడండి. ఎందుకంటే దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు, ఆయన బిడ్డలుగా స్వీకరించేశాడు. దానిలో డౌటే లేదు, నో డౌట్. మనం ఆయన బిడ్డలమే. కానీ అరణ్య యాత్ర ఉంటుంది, సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, పోరాటం ఉంటుంది. అరణ్య యాత్రలో ఇసుక వాన్ ఉంటుంది, ఇసుక తుఫాన్లు ఉంటాయి, ఎర్రటి అగ్ని లాంటి ఎండ ఉంటుంది. అవన్నీ దేనికి సాదృశ్యమో తెలుసా అమ్మా? సమస్యలు, శోధనలు ఎందుకు అనుమతించాడో తెలుసా? దానిలో నుంచి నువ్వు బయటికి రావాలి. ఆ కనాను దేవుడు నీ కొరకు నా కొరకు దాచి ఉంచినటువంటి ఆ పరమ కనానుని మనం స్వతంత్రించుకోవాలి. ఎందుకు స్వతంత్రించుకోవాలి? ఎందుకు అరణ్య యాత్ర మన జీవితంలోనికి అనుమతిస్తున్నాడు దేవుడు అంటే, మనం జయించి జయోత్సాహముతో ఒకానొకప్పుడు ఊరేగించబడబోతున్నామండి. దేవునికి స్తోత్రం. ఈరోజునేనండి కష్టాలు, ఈ రోజున ఈ బాధలు, నిందలు, అవమానాలు, తలదించుకోవటం, వేదన, సమస్య, శోధన ఇవన్నీ మూట కట్టుకునే ఉన్నాయి మన జీవితాల్లో, కన్నీటి మయము. కానీ ఒకానొక రోజున ఏమవుద్దో తెలుసండి? యేసయ్య గాడిద మీద ఎక్కి జయోత్సాహముతో ఊరేగుతూ, యెరూషలేము ద్వారం తెరవబడింది కదా, యెరూషలేములోనికి వెళ్ళాడు కదండి. ఆయన ఊరేగుతున్నప్పుడు ఎంత సంతోషం చుట్టుపక్కల ఉన్న చూసేటువంటి వాళ్ళందరికీ. మెస్సయ్య వచ్చాడు, ఈయనే మెస్సయ్య అని ఆనాడు వాళ్ళు గుర్తించారు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి ఆ ప్రవచన సారం ఈయనే. 930 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మీ యొక్క జకరియా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచనం ఇతనే అని గుర్తుపట్టి సంతోషించారు. మరి నీ గురించి ఎందుకు ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ సమస్యల వెనకాల ఉన్నటువంటి ఆయన ప్రణాళిక. ఈరోజు నిందలే, ఈరోజు అవమానాలే, కష్టం దేవుడా వెళ్తున్నావు, ఈరోజు మారా అనేటువంటి చేదైన అనుభవం గుండా వెళ్తున్నావు. ఇవన్నీ జయించుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ వెళ్ళినప్పుడు ఏం జరుగుద్దో తెలుసండి? ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం ఉందండి. ప్రకటన గ్రంథంలో యేసయ్య మాగోగులతో యుద్ధం చేసేటప్పుడు ఆయన రథసారథిగా ముందుంటాడు. యుద్ధం చేయడానికి ఆయన ముందుంటాడు. ఆయన తొడ మీద రాయబడి ఉంటుంది, ఈయన ప్రభులకు ప్రభువు, ఈయన రాజులకు రాజు అని. ఆయన తొడ మీద వస్త్రము తొలగినప్పుడు అక్కడ ఉన్న వారందరూ చూస్తారు, ఆ తొడ మీద రాయబడి ఉంటుంది. ఆ తొడ మీద ఎందుకు రాయబడి ఉందంటే అధికారానికి సాదృశ్యం. అప్పుడేమవుతుందో తెలుసా అండి? ఆయన ముందుంటాడు, ఆ వెనకాలంతా కూడా రక్షించబడినటువంటి సమూహం, రక్షించబడినటువంటి ఈ లోకములో శ్రమలు అనుభవించి, నిందలు అనుభవించి, శోధనలు అనుభవించి, మారా జీవితాన్ని అనుభవించి జయించినటువంటి వారందరితో ఆయన యుద్ధం చేయబోతున్నాడండి. వారందరూ ఆ రోజున ఆయన సైన్యములు ఉండబోతున్నాం మనందరం. ఈ రోజున ఇక్కడ ఈ భూమి మీద మనం అనుభవించినవన్నీ కూడా లెక్క కట్టి దేవుడు కానొక రోజున మనకి మేలు చేయబోతున్నాడండి. ఇక్కడ ఉన్నంత వరకే ఈ సమస్య, శోధన, వేదన, ఇరుకు, ఇబ్బంది ఇవన్నీ జయిస్తే ఆ రోజున ఏమవుతుందో తెలుసండి? పరలోక రాజ్యములో ఆయన యుద్ధం చేసినప్పుడు ఆయన సైన్యాధిపతిగా ఉంటే ఆయన వెనకాల ఉన్న సైన్యం ఎవరో తెలుసా? మనమే. కారణం ఏంటో తెలుసా? యుద్ధం చేయటం భూమి మీద నీకు నేర్పేస్తున్నాడు. శత్రువుతో. ఎవరితో నీ యుద్ధం? శత్రువుతో, సమస్యలతో, నిందలతో. నిన్ను అణగు త్రొక్కుచున్నప్పుడు నువ్వు మరలా తిరిగి లేస్తావు చూసావా, విదిలించుకుని లేస్తావు చూసావా, అది జయించటం. చూడటానికి ఎలా ఉంటుందో తెలుసా? అయిపోయింది,
తన పని అయిపోయింది, నా పని అయిపోయింది, ఇక నేను దీనిలోంచి బయటికి రాలేను అనుకుంటా, కానీ మళ్ళీ వస్తావు, అక్కడే నువ్వు జయించేస్తావు. అది దేవుడు మన పట్ల వేసినటువంటి ప్రణాళిక. నేను రాత్రి వాక్యం ధ్యానిస్తున్నానండి, చాలా పొద్దుపోయింది, నేను వాక్యం ధ్యానిస్తున్నాను. ఈ మధ్య మనకు బుధవారం ప్రార్థన లేదు, శుక్రవారం ప్రార్థన లేదు. బాబోయ్, నాకు ఎంత భయం వేసిందో, ఒకేసారి డల్ అయిపోయినట్లు అయిపోయింది. ఛార్జ్ అవుతూ ఉంటేనే శక్తి వస్తూ ఉంటుందండి. ప్రభా, బుధవారం లేదు వాక్యం, శుక్రవారం లేదు, ఏంటి ఇప్పుడు నేను ఉన్న పాటన మరలా వాక్యం చెప్పాలంటే నాకు అంత శక్తి సరిపోదు ప్రభా అని మౌనంగా కూర్చున్నానండి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. మౌనంగా కూర్చున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీకు యుద్ధం ఉంది, నీకు పోరాటం ఉంది. నువ్వు ఆగిపోవటానికి కాదు నిన్ను ఏర్పాటు చేసుకుంది, భయపడిపోవటానికి కాదు, సొమ్మసిల్లిపోవటానికి కాదు. నీకు యుద్ధం చేయటం వచ్చు, నీకు పోరాటం వచ్చు, నీకు గెలవటం వచ్చు. కానీ నిన్ను నమ్ముకున్న, నీ మీద ఆధారపడినటువంటి బిడ్డలకు నువ్వే నేర్పుతున్నావు. నువ్వే బాట గుండా వచ్చావో అది నేర్పించు. వాళ్ళని కూడా పరాక్రమవంతులుగా, విజయశాలులుగా, విజయోత్సాహముతో సమస్యని చితక త్రొక్కాలి. ఆ రోషము కలిగి, అటువంటి పౌరుషం కలిగి వాళ్ళు ఉండాలి. అందుకే కొన్ని సమస్యలు వారి జీవితంలోనికి నేను అనుమతి ఇచ్చాను. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు మనకి సమస్య వస్తుంది అంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఈ రోజున 3 వ్యక్తులు మన దగ్గర పెడుతున్నాడు అండి దేవుడు. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలో ఎవరున్నారండి? గొలియాతు ఉన్నాడు. ఎంతండి తన ఎత్తు? ఎంతండి తన ఎత్తు? ఎంతమ్మా? అతడు 6 మూళ్ళ జానెడు ఎత్తు మనిషి. 6 మూళ్ళ జానెడు ఎత్తు అంటే ఎంత తెలుసా అండి? ఇంచుమించు 9 అడుగులు మొదలుకొని 14 అడుగుల వరకు. ఆనాటి కాలంలో అలాగే ఉండేవారండి. అనాకీయులు, అమోరీలు, వీళ్ళందరూ చాలా బలాఢ్యులు. గాతువాడు, ఈ గొలియాతు కూడా ఫిలిప్తీయుడు, చాలా బలంగా ఉంటారండి, చాలా బలాఢ్యులు. వాళ్ళ ఎత్తు చూసే ఆనాడు ఇశ్రాయేలీల పెద్దలే ఏమన్నారండి? వాళ్ళ దగ్గర మనము సంఖ్యాకాండంలో ఉంటుంది కదా, మనము మిడతల్లాగా ఉన్నాము అని అన్నారు కదా. వాళ్ళ ఎత్తు అంత ఉంటుందండి, వాళ్ళ బలం అంత ఉంటుంది. ఈ రోజున దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలుసండి? మనల్ని ఏం మాట్లాడుతున్నాడో తెలుసండి? మనకి ఏం బోధిస్తున్నాడో తెలుసా? ఏం చూపిస్తున్నాడో తెలుసా? ఏ చిత్రపటం చూపిస్తున్నాడో తెలుసా? గొలియాతు అనగానే భయపడిపోతుందా? భయపడిపోతున్నామా? కానీ నువ్వు అక్కడే ఉన్నావు. నీ సమస్య ఎలా ఉంది? దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. నీ సమస్య ఎలా ఉంది? నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వే పరిస్థితులు గుండా వెళ్తున్నావో, నీ ఎదుట ఉన్న వ్యక్తి ఎవరో చూస్తున్నాడు దేవుడు. నీ ఎదుట నిలబడి నీతో వాదిస్తున్న వ్యక్తి ఎవరో దేవుడు ఈరోజు చెప్తున్నాడు. నీ ఎదుట ఉన్నటువంటి ఆ శోధన ఎంత ఎత్తుందో, ఎంత బలముందో, ఎంత బలాఢ్యుడో వాడెవడంటే గొలియాతు, గాతు వాడైనటువంటి గొలియాతు. భయపడుతున్నారా? భయపెట్టడానికి కాదండి, ఈరోజు నీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. స్పష్టంగా దేవుడు రాత్రి నాకు బోధించాడండి. నువ్వెక్కడున్నావో తెలుసా? నీ ఎదుట ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? నీ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుసా? అది గొలియాతు. ఆనాడు గొలియాతు దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చిన గొలియాతు ఈ రోజున దేవుడి కొరకు నువ్వు నిలబడితే, దేవుడి కొరకు నువ్వు ప్రతిష్ఠించుకుంటే నిన్ను వదులుతాడా? నన్ను వదులుతాడా? వదలడు. ఖచ్చితంగా దావీదు దగ్గరకు వచ్చిన గొలియాతే ఈ రోజున మన జీవితంలో ఎదుర్కొనే సమస్య అది. కానీ ఈ రోజున నీకు భయాన్ని నూరిపోయట్లా. ఆడు గొలియాత్ అయితే, వాడు బలవంతుడైతే, నీవెవరో తెలుసా? దావీదువి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదువి. దావీదుకి యుద్ధ పరాక్రమవంతుడు. దావీదు బాలుడు, దావీదు చిన్న పిల్లవాడు. అంత చిన్న పిల్లవాడికి భయం అనేది లేదండి, యుద్ధానికి బయలుదేరిపోయాడు. కారణం ఏంటో తెలుసండి? ఈ యుద్ధానికి వెళ్ళక మునుపు ఈ గొలియాతు 40 రోజులు భయపెట్టాడంటండి. నాన్న జాగ్రత్తగా వినండి, అందరం ఈ పాత్రలో ఉన్నాం. ప్రతి ఒక్కరు జీవితం ఇదిగో చరిత్ర ఇది.
ఈరోజు నీ చరిత్ర ఇది. నువ్వు ఏ స్థానంలో ఉన్నావో, నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో, నీ పరిస్థితి ఎలా ఉందో దేవుడి ఇది వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. దావీదు అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా అండి? ఆల్రెడీ ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ గడగడ గడగడ వణికిపోతున్నారు. నువ్వు వణకద్దు. నీ పక్షాన్ని ఉన్నవాడు దేవుడు. నీ పక్షాన్ని ఉన్నవాడు దేవుడు. ఈ రోజు కనుక ఈ వాక్యానికి నిన్ను నువ్వు అప్పగించేసుకుంటే విజయం నీదే, విజయము మనదే. ఆ రోజు దావీదు ఎంత విజయంతో ఊరేగాడో అటువంటి విజయము నీ కొరకు నా కొరకు దేవుడు దాచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు 10 జున్నుగడ్డలు 10 గోధుమ రొట్టెలు తీసుకుని యుద్ధ ప్రాంగణంలోనికి వచ్చాడండి. తన తండ్రి అయినటువంటి యోషయి ఆయన చెప్తాడు, అయ్యా నీ 3 అన్నలు యుద్ధంలో ఉన్నారు, యుద్ధము చాలా తీవ్ర స్థాయిలో ఉంది, వాళ్ళ ప్రాణాలతో ఉన్నారో లేదో నువ్వు వెళ్ళి ఈ యొక్క ఆహార పదార్థాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా నాకు ఆనవాళ్ళు తీసుకురా. అప్పట్లో ఫోన్లు లేవు కదండి, అందుకని ఏదన్నా వాళ్ళు ఉన్నారు బ్రతికి ఉన్నారు అనటానికి వాళ్ళ దగ్గర నుంచి చిన్న ఆనవాళ్ళు నాకు తీసుకురా బాబు అని చెప్పేసి ఈ తండ్రి పంపిస్తాడండి. ఈ తండ్రి పంపించినప్పుడు ఏమవుతుందో తెలుసండి, మీ అందరికీ కూడా తెలియాలి వాక్యం. అదే అధ్యాయము 20వ వచనం చూడండి. ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చెప్పున ప్రయాణమైపోయాను. హల్లెలూయా. దావీదు ఎవరండి? గొర్రెల కాపరి. దావీదు గొర్రెల కాపరి. తన తండ్రి ఏం చేశాడు? అయ్యా అన్నయ్యల దగ్గరికి వెళ్ళి ఆ యుద్ధం ఎలా ఉందో, ఆ యుద్ధముల అన్నలు క్షేమంగా ఉన్నారా లేదా, ఆ క్షేమ సమాచారాన్ని నాకు తీసుకురా. ఈ 10 జున్నుగడ్డలు 10 గోధుమ రొట్టెలు తీసుకొని మీ అన్నలకి నువ్వు ఇవ్వు అని చెప్పి అన్నప్పుడు దావీదు ఉన్నపాటుని వెళ్ళిపోలేదండి. నాకు వాక్యం చాలా లోతుగా తెలుసు. దేవుడికి స్తోత్రం. అటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఉన్నపాటుని వెళ్ళిపోలేదండి. ఎలా వెళ్ళాడో తెలుసండి? ఆ రాత్రి తండ్రి తన పనికి అప్పగిస్తే ఉదయాన్నే లేచి తన గొర్రెలను దావీదు ఉదయమున లేచి ఒక గొర్రెల కాపరికి గొర్రెలను అప్పగించి, హల్లెలూయా, ఆ గొర్రెల గురించి ఎంత బాధ్యత చూసారా అండి? గొర్రెల్ని ఆ చెట్టుకొకలు పుట్టకొకలు వదిలేసి వెళ్ళిపోలా, ఆ గొర్రెల్ని ఒక కాపరికి అప్పగించాడండి. మనకి దేవుడు మనల్ని నమ్మి ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దానిలో అంత నమ్మకంగా ఉండాలి. దాని కొరకు మనం ఇక ప్రతిష్ఠించేసుకోవాలి. ఇంకా బాధ్యత కలిగి ఉండాలి. ఆ గొర్రెలు వదిలేసి ఏమవుద్ది? తోడేళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి కదా. ఎక్కడ తన గొర్రెల్ని నష్టపోకుండా దాని మీద ఒక కాపరికి అప్పగించి బాధ్యత ఇచ్చి నమ్మకంగా ఉన్నాడు. అందుకే దేవుడు ఎంచుకున్నాడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొర్రెల కాపరికి దావీదు ఆ గొర్రెల కాపరి అప్పగించేసి అక్కడి నుంచి యుద్ధ ప్రాంగణంలోకి వెళ్ళాడండి. ఆ యుద్ధ ప్రాంగణంలోనికి వెళ్ళి తన అన్నలు చూడటానికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఏం చేస్తున్నాడండి? గొలియాతు వచ్చేసాడు, రంకెలేయడం ప్రారంభించాడు. ఎన్నిసార్లు చాలా స్పష్టంగా మనం ఇక్కడ చదివాం కదా. 40 రోజులండి, 40 రోజులు సవాల్ చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా వస్తున్నాడు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వచ్చి మీకు చూడండి ఈ 8వ వచనం. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండు వారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడన కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యుద్ధకి పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము. నేను అతనిని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదామని ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలు ఇశ్రాయేలీలందరూ ఆ మాటలు విని బహుభీతులైరి. ఈ మాటలు వింటున్నప్పుడు ఏమవుతుందో తెలుసండి? వాళ్ళు భయపడిపోయి వెనక్కి పారిపోతున్నారు. వాళ్ళు భయపడిపోయి 16వ వచనం చూడండి. ఆ ఫిలిష్తీయుడు ఉదయముననో సాయంత్రముననో బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచూ వచ్చాను. ఎన్ని రోజులండి సమస్య వాళ్ళకి? దీర్ఘకాలికంగా ఉంది. 40 రోజుల నుంచి కూడా ప్రతి ఉదయం వాడు వస్తున్నాడు, ప్రతి సాయంత్రం వాడు వస్తున్నాడు. ప్రతి ఉదయం తెల్లారు లేచిన దగ్గర నుంచి మనకేమవుతుంది? పోరాటం.
ప్రతి సాయంత్రం పోరాటం, మనశ్శాంతి లేని జీవితం. 40 రోజులు అంటే 40 రోజులు ఇంటూ 2 ఎంతండి? ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, అంటే ఇంచుమించు 40 రోజులంటే 79 సార్లు కదమ్మా. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 79 సార్లు వచ్చాడండి ఇశ్రాయేలీయుల దగ్గరికి గొలియాతు. రోజు రావటము. మీరు నాతో ఎవరైనా యుద్ధం చేయగలరా? మీకు శక్తి ఉందా? లేకపోతే మాకు దాసులు అయిపోతారా? నేను ఫిలిష్తీయుడును కాదా? మీరు సౌలుకి సైనికులు కారా? మీరు ఎందుకు యుద్ధం చేయట్లేదు? మీకు పౌరుషం లేదా? మీకు రోషం లేదా? మీకు తెగువ లేదా? మీరెందుకు యుద్ధానికి రాలేకపోతున్నారు? తెగించి అడుగుతున్నాడండి శత్రువు. రంకెలు వేస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు. ఇశ్రాయేలీలందరూ ఏమయ్యారు? ఇశ్రాయేలులో యుద్ధ శూరులు లేరా? ఉన్నారు. ఇశ్రాయేలు దేవుడు ఎవరు? రోషము కలిగిన దేవుడు. ఆ రోషము కలిగిన దేవుడిని వాళ్ళ యుద్ధ ప్రాంగణంలోనికి పిలవట్లేదు. కారణం ఏంటో తెలుసండి? అతని బలం. 9 అడుగుల 3 జానుడు ఎత్తున్నటువంటి వాడు. అతని తల మీద రాగి శిరస్త్రాణాన్ని చూస్తున్నారు, అతని ఎత్తుని చూస్తున్నారు, అతని యుద్ధ కవచము ధరించి ఉండటం చూస్తున్నాడు. అతని కవచము 5000 తొలుముల రాగి. ఆ బలమే చూస్తున్నారు. అతని భుజముల మధ్య ఒక రాగి బళ్ళెముండెను. అతని ఈటె నేతగాని ధోని అంతా పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తొలుముల ఎత్తు కలది. నువ్వు ఉన్నావా లేదు ఇక్కడ? నీ చూపు ఎలా ఉంది? నీ దృష్టి ఎలా ఉంది? నీ సమస్య ఎలా ఉంది? రాత్రి దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినటువంటి మాట, నీ సమస్య తీవ్రతను మాత్రమే మీరు చూస్తున్నారు. ఏం చూస్తున్నారంటే వాడి ఎత్తు, వాడి బలం, వాడి రాగి శిరస్త్రాణం, వాడి చేతిలో ఉన్నటువంటి రాగి బళ్ళెం, ఈటె కొనంత ఉన్నటువంటి అంత ఎత్తైనటువంటిది. సమస్య యొక్క తీవ్రతను మాత్రమే చూస్తున్నారు. వాడు వేసుకున్న కవచము, చేతిలో ఉన్న కత్తి, అవే కనిపిస్తున్నాయి మనకి. తెల్లారు లేచిన దగ్గర నుంచి అయ్యో మా అప్పుల బాధ, అయ్యో మా ఆయన గారి ద్వారా శోధన, లేకపోతే మా కుటుంబంలో శోధన, మా బిడ్డల ద్వారా శోధన, ఇవే చూస్తున్నారు. ఈ బలమే చూస్తున్నారు. దేవుడు నాతో మాట్లాడిన మాట అది. ఈ బలమే చూస్తున్నారు, ఈ ఎత్తే చూస్తున్నారు, వాళ్ళ బలార్జుడం చూస్తున్నారు, వాడి బలం వైపే చూస్తున్నారు. కానీ నా బలం వైపు ఎవరు చూడట్లేదు. ఇశ్రాయేలీల దగ్గరికి వీడు 79 సార్లు వచ్చాడండి. ఇశ్రాయేలీలు ఏమవుతున్నారు? ఎప్పుడైతే గొలియాతు సవాలిసురుతో నాతో యుద్ధానికి రండి అంటే వెళ్ళట్లేదు. మనం కూడా వెళ్ళట్లేదు. మనం భయపడి పారిపోతున్నాం. ఇశ్రాయేలీలు ఏమవుతున్నారో తెలుసండి? ఈ 79 సార్లు కూడా వాడు ఎప్పుడైతే సవాలు విసిరాడో పారిపోవటం జరుగుతుంది. పారిపోతున్నారు ఇశ్రాయేలీలు. రాజైన సౌలు కూడా పారిపోయాడు. రాజైన సౌలు పారిపోయాడు. సైన్యమంతా పారిపోతుంది. వాళ్ళు దాచుకుంటున్నారు, ప్రాణభీతితో ఉన్నారు. ఈరోజు నువ్వు దేని కొరకు భయపడుతున్నావు? వ్యాధ, సమస్య, కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో ఉన్నటువంటి శోధనలా నువ్వు దేని దగ్గర ఓడిపోతూ 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 ఏడుస్తూ ఉన్నావు. ఈ రోజున దేవుడు నాతో మాట్లాడారు రాత్రి. ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదం రావట్లేదు? ఎందుకు నీ జీవితంలో దీవెన రావట్లేదు? ఎందుకు నీ జీవితం దుఃఖమయముగా ఉన్నది? ఎందుకు ఈరోజు నువ్వు తలదించుకుని ఉన్నావు? ఎందుకు నువ్వు వెన్ను చూపుతున్నావు? ఒక్కసారి ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయంలోకి వెళ్ళండి. తల మీద ఏముంటుంది? శిరస్త్రాణం ఉంటుంది కదా. ఆ యుద్ధం వేసుకున్నటువంటి ఆ కవచాన్ని చూడండి. ఎదురువైపే ఉంటుంది. చేతిలో కత్తి ఉంటుంది, కాళ్ళకి సిద్ధమనేసి అనే జోడు ఉంటుంది, నడుంకి దట్టి ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీపుకి ఏముంది? వీపుకి ఏ కవచము ఉండదు, వీపుకి ఏ ప్రొటెక్షన్ ఉండదు. అంటే ఒక్కసారి సైన్యములో ఎవడైతే దిగుతాడో వెన్ను చూపడో విజయమో వీర మరణమో. ఈ రోజున మనం వెన్ను చూపేటువంటి వారముగా ఉన్నామా? సమస్యల దగ్గర ఓడిపోయి వెన్ను చూపినట్లయితే నువ్వు సైనికుడు కావు. మనం సైనికులుగా ఉండాలి.
క్రీస్తు సైనికులుగా ఉండాలి. పౌలు గారు తిమోతికి కూడా రాసా, తిమోతి మంచి సైనికుడు వల్లే నువ్వు ఉండాలి. ఈ రోజున మనందరినీ దేవుడు ఒక సైనికుడిగా చూస్తున్నాడండి. ఈ రోజున ఎలా ఉంటావు? నువ్వెన్ను చూపిస్తావా? కావాలంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, మొత్తం తల మొదలుకొని పాదముల వరకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అన్నీ కప్పాడు దేవుడు. అది యుద్ధానికి సంబంధించినటువంటిది, ఆత్మీయ యుద్ధం, పోరాటం. కవచాలు, కత్తి, డాలు, తలకి రక్షణ, శిరస్త్రాణము, కాళ్ళకి జోడు, చేతిలో కత్తి, అన్నీ ఉన్నాయి. కానీ వెన్నుకి మాత్రం, వీపుకి మాత్రం ఏ కవచం లేదంటే నువ్వు పారిపోవటానికి వీల్లేదు, నువ్వు ఓడిపోవటానికి వీల్లేదు. యుద్ధంలోకి వెళ్ళావంటే జయించి రావాల్సిందే. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పారిపోతున్నామా? వెన్ను చూపిస్తున్నామా? వణికిపోతున్నామా? గజగజలాడుతున్నామా? భీతి చెందుతున్నామా? ఏమీ చెందట్లేదు. కానీ నేను ఒకటి చెప్పగలను, దేవుడు నాతో కృంగి ఉన్నారు, కృంగి ఉన్నారు. ఎలాగో తెలుసండి, వారు కృంగిపోతున్నారు. వారు కృంగినటువంటి స్థితిలో ఉన్నారు. వారు ఉన్నటువంటి వారి పరిస్థితిని చూసి బెంగపడుతున్నారు. వారి పరిస్థితులు వారిని కలవరపడుచుండగా వారి హృదయములు కృంగి ఉన్నవి. అందుకే దేవుడు అంటున్నాడు, కావాలని చూడండి 32వ వచనం, ఈ ఫిలిప్తీని బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తము లేదు. దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు పారిపోవటం లేదు, నువ్వు ఓడిపోవటం లేదు, నువ్వు నిలబడే ఉన్నావు, కానీ ఏడుస్తున్నావు, ఏడుస్తున్నావు, ఏడుస్తున్నావు. కృంగిపోయింది నీ హృదయం, బద్దలైపోతుంది, కృంగుదల. ఈరోజు నువ్వు ఉన్న స్థితి ఖచ్చితంగా 100కి 100 ఇదే. నీ స్థితి, నీ జీవితంలోకి వచ్చినటువంటి ఆ పరిస్థితి నిన్ను కృంగదీసేస్తుంది. దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట. కృంగిన స్థితిలో ఉన్నారు వాళ్ళు, ఆశలు కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఆశలు కోల్పోయి, హృదయం బద్దలయ్యి, ఏం చెయ్యాలో తెలియనటువంటి స్థితిలో, యుద్ధం చేసే శక్తి లేదు, ఎదిరెళ్ళే శక్తి లేదు, పారిపోయటానికి మనసు ఒప్పుకోవట్లేదు, దేవుడిని విడిచి వెళ్ళిపోవటానికి, దేవుడిని విడిచి దూరంగా వెళ్ళిపోయే మనసు కూడా లేదు. దేవుడు నాతో మాట్లాడిన మాటమ్మా ఇది. దేవుడికి నువ్వు దూరంగా కూడా లేవు, అలాగని ఓడిపోవటం లేదు, అలాగని యుద్ధం కూడా చెయ్యట్లేదు. ఏం చేస్తున్నావు? కృంగిపోతున్నావు. నీ సమస్య నిన్ను కృంగదీసేసింది. నీ హృదయం బద్దలైపోతుంది నీ పరిస్థితిని బట్టి, నిన్ను అంటున్న మాటలను బట్టి, నీ మీద పడుతున్న నిందలను బట్టి గుండె గాయమైంది. తండ్రి నాతో మాట్లాడిన మాట, గుండె గాయమవుతుంది నీ పరిస్థితిని బట్టి, ఆ సమస్యను బట్టి. నీ సమస్య తీవ్రత నిన్ను రోజు రోజుకి కృంగదీసేస్తుంది. అందుకే దావీదు అంటున్నాడు, ఈ ఫిలిప్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదో. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట. అందుకే అండర్లైన్ చేసుకుని మరి చదివి మరి వచ్చాను, ధ్యానించి మరి వచ్చాను, మాట్లాడుతుండగా వచ్చాను. ఎవ్వరి మనస్సు కూడా, దేవుడు అన్నాడు, ఈ ఫిలిప్తీని బట్టి అంటే నీకున్న నీ సమస్యను బట్టి, అయ్యో నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, అయ్యో నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నన్ను ఓదార్చేవాళ్ళు లేరు, నాకు ప్రేమ చూపేవాళ్ళు లేరు, ప్రేమగా పలకరించేవాళ్ళు లేరు, ప్రేమగా నాతో సహవాసం చేసేవాళ్ళు లేరు, నాకంటూ ఎవరూ లేరు, వెనకాలేరు, ముందు లేరు, ఎక్కడా లేరు. నిర్మానుష్యంగా ఉంది నా జీవితం. యుద్ధం చేసే శక్తి లేదు, తిరగబడలేను, నాకంత ఓపిక కూడా లేదు, పారిపోలేను, దేవుణ్ణి విడిచిపెట్టి కూడా నేను దూరంగా వెళ్ళిపోలేను. కానీ ఎక్కడున్నావు అంటే ఉన్న చోటే ఉండిపోయావు, కుప్పకూలిపోయావు. నా తండ్రి నాతో మాట్లాడు, కుప్పకూలిపోతున్నావు నీ సమస్యలను బట్టి, కృంగిపోతున్నావు, భంగపడిపోయావు, ఆశలు అడి ఆశలు అయిపోయినాయి. నీకున్న సమస్యను బట్టి ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేకపోతున్నావు. ఏంటి నా జీవితం, నాకేమీ అర్థం కావటం లేదు, నా పరిస్థితి నాకు అర్థం కావటం లేదు, నేను ఎలా ఉన్నానో నాకు తెలియట్లేదు, నా జీవితంలో ఏమవుతుందో కూడా నాకు తెలియట్లేదు. ఇవే
నీ దగ్గర నుంచి దేవుడికి వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే. ఈ స్వరమే నీ దగ్గర నుంచి దేవుడి దగ్గరికి వెళుతున్నది. ఈ స్వరమే నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే స్వరం. ఏంటి నా జీవితం? ఇంకెప్పుడు కనికరిస్తాడు దేవుడు? నన్ను అందరూ విడిచిపెట్టినట్లుగా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేస్తున్నాడా? దేవుడు కూడా నాకు తోడు లేకుండా అయిపోయిందా? ఏ తోడు లేదే నాకు, ఎవరో ఆదరించే వాళ్ళు లేరే. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒంటరిని అయిపోయానే. ఇటువంటి పరిస్థితుల్లో తోడు లేనటువంటి స్థితిలో నేను ఉండిపోయానే. నన్ను ఎవరు ఆదరిస్తారో, నన్ను ఎవరు ప్రేమిస్తారో, నన్ను ఎవరు దర్శిస్తారో, నాకెవరు తోడుంటారు? దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ఆనాడు దావీదుకి ఎవరు తోడున్నారు? ఇశ్రాయేలీయులు గొప్ప సైన్యం. ఇశ్రాయేలీయులు గొప్ప సైన్యం. నీకంటూ చాలా మంది ఉంటారు తల్లిగా. నీకంటూ బంధుమిత్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అవసరానికి పనికిరారు. ఇశ్రాయేలీయులు చాలా మంది ఉన్నారు, కానీ యుద్ధం వచ్చినప్పుడు ఎవరు లేరు. అక్కడ దేవుడు పక్షం నిలబడే వాళ్ళు లేరు. ఈ రోజున దేవుడు గొంతెత్తి స్వరమెత్తి గుండె గుండె బాధతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకున్న సమస్యను బట్టి దేవుడు ఎంత వేదన పడుతున్నాడంటే, నువ్వు ఒక్కసారి నిలబడితే చాలు, దేవుడి కొరకు నిలబడితే చాలు. ఆ దావీదులో ఉన్న రోషము నీలో ఉంటే చాలు. దావీదు తిరగబడినట్లుగా నువ్వు తిరగబడితే చాలు. దావీదు చేతిలో కత్తి లేదు, దావీదు చేతిలో డాలు లేదు, దావీదు చేతిలో విల్లు లేదు, ఏమీ లేవు. ఉన్నదేంటో తెలుసా? ఒక కర్రే, ఒక కర్రే. కానీ అతను గుండెల్లో నిలుపుకున్నది ఏంటో తెలుసా? దేవుణ్ణి. ఈ రోజున దేవుడు అదే అడుగుతున్నాడమ్మా. నీ సమస్య వదిలే, నీ సమస్య వైపు చూడకు. నువ్వు దేవునికి నీ హృదయాన్ని అప్పగించు. దేవునికి నీ హృదయాన్ని అప్పగిస్తున్నావా? నా బిడ్డ, దేవునికి నీ హృదయాన్ని అప్పగిస్తే చాలు. దేవుడి కొరకు నువ్వు రోషంగా నిలబడమ్మా. దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. ఆ గొలియాతు వైపు చూడొద్దమ్మా. పరాక్రమవంతుడు, బలశూరుడు, యుద్ధవీరుడు అయినటువంటి సౌలే పారిపోతున్నాడు. అన్నీ ఉన్నాయి సౌలుకి, రాజైన సౌలుకి అన్నీ ఉన్నాయి, సైన్యం ఉంది. కానీ ఎందుకు పనికిరాట్లా? ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు, ఓ నాకు చాలా బంధువర్గం ఉంది, ఇసకేసే రాలన్నటువంటి బంధువర్గం ఉంది. కానీ నీకు అవసరమైనప్పుడు ఎవరేం చేయరు. అవసరమైనప్పుడు నీ పక్షాన్ని నిలబడే వాళ్ళు ఎవరు లేరు. ఆ రోజు సౌలు తరపున నిలబడే వాళ్ళు లేరు. సైన్యమంతా వెనక్కి తిరుగుతుంది, వెన్ను చూపుతుంది. సౌలు కూడా పారిపోతున్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. ఎన్ని రోజులు? 79 సార్లు. అన్నిసార్లు వాళ్ళు భయపడ్డాం, దేవుడు చూశాడు. అన్నిసార్లు వాళ్ళు భయపడ్డాం, వణికిపోవటం, శత్రువు దగ్గర చేతులు ఎత్తేయటం దేవుడు చూశాడు. అందుకే తండ్రి అయినటువంటి యోషియాని దేవుడు ప్రేరేపిస్తున్నాడండి. తండ్రి అయినటువంటి యోషియాని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. దావీదుతో మాట్లాడుతున్నాడు, చెలరేపుతున్నాడమ్మా. ఆ రోజు తండ్రి అయినటువంటి యోషియా దావీదుతో మాట్లాడుతున్నట్లుగా ఈరోజు మన తండ్రి అయిన దేవుడు ఈరోజు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. యుద్ధ రంగంలోనికి వెళ్ళు, దేవుడి పక్షాన్ని నిలబడతాడు. తిరగబడు, సమస్యకి తిరగబడు. ఓడిపోవద్దు, కృంగిపోవద్దు, భంగపడిపోవద్దు, ఆశలు కోల్పోవద్దు. తల్లిగా నీ ఆశలు చిగురించబోతున్నాయి, నీ ఆశలు చిగురు పెట్టబోతున్నాయి. ఆ చిగురు కొమ్మలుగా, రెమ్మలుగా, పువ్వులుగా, కాయలుగా, ఫలాలుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. అంత ప్రణాళిక ఉందండి నీ వెనకాల, నీ సమస్య వెనకాల అంత ప్రణాళిక ఉంది. నువ్వు దేవుడికి ఇచ్చేదేంటో తెలుసా? చిన్న చిగురు. దేవుడి కొరకు నువ్వు చేసేదేంటో చిన్న చిగురు. ఆశీర్వాదం చాలండి, ఆ దీవెన చాలమ్మా. బంగారు తల్లి దేవుడికి అప్పగిస్తున్నాడు, దేవుడికి అప్పగిస్తున్నాడు, దేవుడు అప్పగిస్తున్నాడు. దేవుడు తన బాధ్యత నీకు ఇస్తున్నాడు, దేవుడు తన బాధ్యత నీకు ఇస్తున్నాడు. దేవుడు తన నీ మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు. నువ్వే చూస్తున్నావంటే ఆ గొలియాతునే చూస్తున్నావు. వాడి ఎత్తు 9 3 6 జానుల ఎత్తు, ఇంచుమించు 9 నుంచి 14 అడుగుల ఎత్తున్న సమస్య అదే నువ్వు చూస్తుంది. ఆ రాగి కవచం అదే చూస్తున్నావు, ఆ రాగి బళ్ళెం అదే చూస్తున్నావు. అతను వేసుకున్నటువంటి 6 తులముల ఉన్నటువంటి ఆ యొక్క ఈటె కొన అదే చూస్తున్నావు. కానీ వాడిని ఏం చేయడు, పొడవలేడు, చంపలేడు, అరుస్తాడంతే. రాత్రి దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట, ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నానండి. ఫుల్ కాన్ఫిడెన్స్తో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆ అరుపులు వింటున్నారు ఇక్కడున్న ప్రతి ఒక్కరు. ఆ అరుపులు మాత్రమే. ఎవరివి? గొలియాతు అరుపులు. ఇక నీ జీవితం ఇంతే. నువ్వు బయటికి రాలేవు,
నువ్వు ఓడిపోతావు, మా దగ్గర నిలబడలేవు, నీ సమస్య ఇంతే, నీ జీవితం ఇంతే. సరిపెట్టుకోవద్దు, సరిపెట్టుకోవద్దు. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, తిరిగి రేపుతున్నాడు. ఈ రోజున దావీదుని తిరిగి తన శక్తితో నింపేశాడు. దావీదు కేవలం ఆ అన్నలకి ఆహార పదార్థాలు, జొన్న రొట్టెలని, ఆ తర్వాత గోధుమ రొట్టెలను, ఆ యొక్క జున్ను గంటలను తీసుకెళ్ళి, ఆహారం తీసుకెళ్ళి యుద్ధ ప్రాంగణంలోనికి వెళ్తే 80సారి కేక విన్నాడండి. మొట్టమొదటిసారిగా. ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు విన్నారమ్మా? 79 సార్లు వింటే 80వ దావీదు విన్నాడు. 40 రోజులు కేకలు, రంకెలు, ఉదయం రాత్రి నీకు వినబడుతున్న కేకలు దేవుడు వింటున్నాడు. నువ్వు గొప్ప కూలిపోవటం దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీకు అప్పగించేస్తాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో ఉన్న సమస్య, కొండలాంటి సమస్య, ఇంతే, ఏం జరుగుతుందో తెలియట్లేదు నా పరిస్థితి. మనుషులు వదిలేసినట్లుగా దేవుడు వదిలేశాడు అంటున్నావు. ఈ రోజున అన్నావు, అనే వచ్చావు చర్చికి, అన్నావు. మనుషులు వదిలేసినట్లే దేవుడు కూడా నన్ను వదిలేశాడు, నాకెవరూ లేరు, నేను ఒంటరి దాన్ని. కృంగిన స్థితి, ఆ స్థితి చూస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు 30వ వచనం, అందుకే దేవుడు అంటున్నాడు కదా 32వ వచనం, ఈ ఫిలిష్తీయుని బట్టి. అంటే ఏంటో తెలుసండి? నీకున్న సమస్యను బట్టి, నీకున్న శోధనను బట్టి ఎవరు మనసును కృంగ నిమిత్తము లేదు. మరి నువ్వు చేయవలసిందేంటి? అందుకే ఈ రోజున మొదటి పాట కుతూహలం ఆర్భాటం పాడించాను. ఎందుకో తెలుసా? దేవుడు నాకు చాలా అడిగాడు. ఆ కుతూహలంతో, ఆ ఆర్భాటంతో, ఆ దీవెనతో, ఆ సంతోషంతో, ఆ జాయ్ఫుల్నెస్తో నేను నింపబోతున్నాను. నీ జీవితంలో సంతోషం, ఆ కన్నీరు తుడిచి ఆనంద బాష్పాలుగా దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు అంటున్నాడు, అటువంటి సంతోషం నీకు కావాలి అంటే లేచి నిలబడాలి. అంటే దేవుడి కొరకు రోషముతో ఆనాడు దావీదు ఈ యొక్క సవాలు ఇసురుతున్నప్పుడు అంటున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏం చేస్తాడు మనల్ని? మీరు ఎందుకు భయపడుతున్నారు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎప్పుడైతే ఆ మాట ప్రకటిస్తున్నాడో ఆ నోట ఎక్కడికి వెళ్ళిపోయిందండి? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయిందండి. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు పిలిపించాడు దావీదుని. పిలిపించి అంటున్నాడు, యుద్ధానికి వెళ్తావా? నువ్వు బాలుడు కదా నాయనా, నన్ను బాలుడని అనద్దు. ఎందుకంటే నా తండ్రి నాకు అప్పగించినటువంటి ఆ గొర్రెల్ని నేను కాయించినప్పుడు, ఆ గొర్రెల్ని నేను మేపుతున్నప్పుడు, ఆ గొర్రెల్ని నేను సంరక్షిస్తున్నప్పుడు, ఆ గొర్రెల మీదకి సింహం వచ్చింది, చంపేశాను. ఎలుగుబంట వచ్చింది, చంపేశాను. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడే పాటి. ఆ ధైర్యం నీకుందా? అలా నువ్వు చెప్పగలుగుతున్నామ్మా? చెప్పాలి ఈ రోజున. ఆ దేవుడు నాతో ఏం మాట్లాడాడు తెలుసా? నీకొచ్చు ప్రార్థన చేయటం వచ్చు, పోరాటం వచ్చు, తెగింపొచ్చు. ఒకప్పుడు నేను ఇలా లేనండి. అంటే ఇంతకన్నా 10 రెట్లు ఎక్కువ శక్తితో ఉండేదాన్ని. ప్రార్థన, పోరాటం, రోషం, ఉపవాసాలే, ఎడతెగని ఉపవాసాలు. నా పరిస్థితి నన్ను బంధించేస్తుంది. నాకున్న సమస్యలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా నన్ను బంధించేస్తున్నాయి. అయినా ఆకుండా ముందుకెళ్ళిపోయి. కానీ ఒకప్పుడు ఇలా కూడా లేదు. చాలా రోషంతో ఉండేదాన్ని. దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నీకొచ్చు కదా పోరాటం, నీ పిల్లలకు నువ్వెందుకు నేర్పట్లేదు? వాళ్ళు ప్రార్థన చేయాలి. అందుకే ఈ సమస్యకి నేను అనుమతి ఇచ్చాను. వాళ్ళు పోరాటం చేయాలి. అందుకే ఆ సమస్య వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళట్లేదు. నేర్పించి ఈ రోజు నుంచి పోరాటం, నేర్పించి ఈ రోజు నుంచి యుద్ధం. సౌలు రాజు ఆ యుద్ధ కవచాల్ని, ఆ కత్తిని, ఆ శిరస్త్రాణాన్ని, ఆ డాలుని పెడితే దావీదు కదా అలవాట్లేదు. అయ్యా ఇవి నాకు వాడుకలేదు, నాకు అవి అక్కర్లేదు, కత్తి లేకుండానే నేను యుద్ధం చేసేస్తాను. హల్లెలూయా. 47వ వచనం, అప్పుడు యెహోవా రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలిసి కొందరు యుద్ధము యెహోవాదే. ఆయన అన్న నాకు అక్కర్లేదు, ఈ కత్తులు, యుద్ధాలు ఇవన్నీ నాకు అక్కర్లేదు, నేను వెళ్తా, నాకు వచ్చినటువంటి బాటలోనే వెళ్ళిపోయాడండి.
ఎలా లోయలో యుద్ధానికి సిద్ధమయ్యాడో, ఏటి దగ్గరికి వెళ్ళాడు ఉదయాన్నే, నున్నని 5 రాళ్ళు ఎతికాడు, చిక్కంలో వేసుకున్నాడు. తెల్లారేసరికి గొలియాతు వచ్చాడు. ఆ గొలియాతు వచ్చినప్పుడు ఎదురెళ్తున్నాడు. చేత్తో ఏముంది? కర్ర. కత్తి కాదు, కర్ర. యుద్ధానికి వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి? కత్తితో వెళ్ళాలి. నీ కత్తి నిన్ను రక్షించలేదు, నీ బలం నిన్ను రక్షించలేదు. మనకున్న డబ్బు, మనకున్న అందం, మనకున్న హోదా, మన పరపతి దేవుడికి అక్కర్లేదు. అది దాని ఆన్సర్. కత్తి లేదు, ఈట లేదు. 5 నున్నని రాళ్ళు తీసుకెళ్ళాడు, వడిసల పట్టుకున్నాడు. దాన్ని తిప్పుతున్నప్పుడు గొలియాతు ఆశ్చర్యపోతున్నాడు. నువ్వు బాలుడివి, నీ చేత్తో కర్ర పట్టుకుని వస్తావు, నేనేమైనా కుక్కను అనుకున్నావా? ఆశ్చర్యపోయాడు గొలియాతే. నా బలం ఎంత తక్కువ అనుకున్నావా? నన్ను చూసావా? మాట్లాడుతూనే ఉన్నాడండి. తిప్పాడు తిప్పాడు తిప్పాడు, రాయేసి కొట్టాడు. మొత్తం కవచం ధరించుకునే ఉన్నాడు. నుదుటన మాత్రమే కవచం లేదండి, కవరింగ్ లేదు. దేవుడిచ్చిన జ్ఞానం. కారణం ఏంటో తెలుసండి? యుద్ధమో యెహోవాదే. దేవుడి ముందు పెట్టుకుని వెళ్ళిపోయాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. కొట్టక్కడ అన్నాడు, కొట్టాడండి. పడిపోయాడు. దావీదు పాదాల దగ్గరే పడిపోయాడు. అతని కత్తిని తీసి అతను చంపేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకేం నేర్పిస్తున్నాడో, నీకున్న సమస్య నీకన్నా పెద్దదే. దావీదుకున్న సమస్య ఎంత? దావీదు బాలుడు, ఈ యొక్క గొలియాతు 14 అడుగులు. దావీదు బాలుడు. జయించాడా లేదా? మరి నువ్వు జయిస్తావా లేదా? నువ్వు జయిస్తావా లేదా? నీ జీవితంలో కార్యం జరుగుద్దా లేదా? నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడా లేదా? చేస్తాడు. ఈ రోజు నుంచి కృంగిపోవటానికి వీల్లేదండి, భంగపడ్డానికి వీల్లేదు, వేదన పడ్డానికి వీల్లేదు, పారిపోవటానికి అసలే వీల్లేదు. ఈ రోజులో 3 పొజిషన్స్ ఉన్నాయి అక్కడ. 3 వ్యక్తులను చూపిస్తున్నాడు. మొట్టమొదటిది ఎవరు? గొలియాతు. రంకెలు వేస్తున్నాడు కదా, అది సమస్య. అక్కడ పెట్టేద్దాం. మొదటి 3 వ్యక్తులు ఎవరో తెలుసు అంటే, రాజైన సౌలు. సౌలుకి అన్నీ వచ్చు, యుద్ధం వచ్చు, యుద్ధ కవచాలు ఉన్నాయి, యుద్ధ సామాగ్రి ఉంది, కానీ వాడట్లేదు. భయపడిపోతున్నాడు, పారిపోతున్నాడు. రెండవది సైన్యం. లక్షలాది సైన్యం ఉంది, కానీ వాళ్ళ గుండెల్లో ధైర్యం లేదు. కారణం, వాళ్ళకి దేవుడు లేడు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, సామాగ్రి అంతా ఉంది, కానీ వాళ్ళల్లో దేవుడు లేడు. మూడో వ్యక్తి బాలుడైన దావీదు. దావీదుకి ఏ యుద్ధ కవచాలు లేవండి, ఏ యుద్ధ సామాగ్రి కూడా లేదు. దావీదు ధరించినదేంటో తెలుసా? దావీదు కలిగి ఉన్నదేంటో తెలుసా? దేవుని శక్తిని. ఆ సమస్య నుంచి విడిపించేది ఎవరో తెలుసా? ఏంటో తెలుసండి? దేవుడు. నీ సమస్య ఎంత బలమైనదైనా సరే నువ్వు దాని వైపు చూడొద్దు మాధవి. వాటి వైపు ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు వినొద్దు. నీ పోరాటం, నీ రోషం, నీ కన్నీరు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు దీవించబోతున్నాడు. తన శక్తి ఏంటో దేవుడు రుజువు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున కృంగిన స్థితిలో చాలామంది వచ్చారు. దేవుడు నాకు మాట్లాడేది మాట అదే. వాళ్ళు పారిపోవటం లేదు, బెదిరారో లేదో తర్వాత సంగతి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉందంటే, కృంగిపోయారు. వాళ్ళ మనసులు నలిగిపోయి ఉన్నాయి, భంగపడుతున్నారు, వేదనతో ఉన్నారు, హృదయములో పగిలినటువంటి స్థితిలో ఉన్నారు. ఎవరి మనస్సు కూడా కృంగనక్కర్లేదు. ఆశలు అవ్వవు. ఆశలు ఇప్పుడు ఈ రోజు నుంచి చిగురు పెట్టబోతున్నాయి. హల్లెలూయా. చిగురు చాలండి దేవుడికి. ఆ చిగురులో నుంచి కొమ్మలు, ఆ చిగురులో నుంచి ఆకులో నుంచి కొమ్మల్లో నుంచి పువ్వులో నుంచి కాయలు, ఆ కాయలు పరిపక్వత చెంది ఫలాలు. అదంతా దేవుడే చూసుకుంటున్నాడు, అదంతా దేవుడు చూసుకోబోతున్నాడు. నీ జీవితాన్ని ఫలభరితమైనటువంటి జీవితంగా ఆశీర్వదించబోతున్నాడు. కానీ నీలో నుంచి దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు చిగురు పెట్టాలి. నీ ఆశలు చిగురు పెట్టాలి. నీ విశ్వాసం చిగురంత ఉన్నా చాలు, ఆవగించంత విశ్వాసం ఉన్నా చాలని దేవుడు ఎలా అడిగాడో, ఈ రోజున నీ ఆశలు చిగురు పెట్టబోతున్నాయి. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వేం చేయాలి? యుద్ధం చేయాలి.
యుద్ధం అంటే ఏంటి? దేవుడు సన్నిధిలో ఒక గడి అయినను, ఒక్క గంట ప్రార్థన అనుభవం ఉందా? ఒక పావు గంటకే మనం కొట్టుమిట్ట ఆడిపోతుంటే గంట అనుభవం లేదు. గంటే నీ చిగురు అంతే. ఆనాడు శిష్యుల్ని యేసుప్రభు సిలువ వేయకముందు రాత్రి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఒక గడి అయినా నా కొరకు ప్రార్థించి. అదే చిగురు. దేవుడు ఈరోజు నీకు ఇచ్చేది అదే. ఈరోజు దేవుడికి ఇచ్చే సందేశం అదే. ఒక చిగురు నీలో నుంచి వస్తే చాలు, ఫలాలు నేను తెప్పించేస్తా, ఆశీర్వాదం నేను తెప్పించేస్తా, దీవెలు నేను రప్పించేస్తా, శత్రువుతో నేను యుద్ధం చేసేస్తా. ఒక చిగురు నీలో నుంచి చూడాలి. ఆ ఎండిన మోడు లాంటి దానిలో నుంచి దేవుడు ఈ రోజున జీవవాక్యాన్ని పంపించాడు. దేవుడు జీవంతో నింపాడు ఆ మొద్దుని. నరకబడిన మొద్దులో నుంచి, యెషయా మొద్దులో నుంచి చిగురు పుట్టుకుని ఎలా వచ్చిందో యెషయా గ్రంథంలో నుంచి. ఈరోజు నీలో నుంచి దేవుడు కోరేదేంటి? ఏం కోరాడు? ఏం అడుగుతున్నాడు? ఏం అడిగాడు? చెప్పాల్సిందే, నాకు అందరూ చెప్పాల్సి. ఏం అడిగాడు ఈ రోజున? ఒక చిగురు నీలో నుంచి చూడాలి. ఆ చిగురు దేనికి సాదృశ్యం? ప్రార్థన. ఎంతసేపు? కనీసం గంట. పావు గంట అనకండి, దేవుడు ఒప్పుకొని అంటున్నాడు. అరగంట అనకండి, దేవుడు కాంప్రమైజ్ అవ్వట్లేదు. గంట కనీసం. పోనీ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉదయం అరగంట, రాత్రి అరగంట, గంట అయిపోద్ది కదా. అప్పుడు ఒక గంట కూడా చేయకపోతే మన బ్రతుకులు ఎందుకండి? మీ వయసులకి నేనున్నానండి, ఎవడు నన్ను తట్టుకోలేడు. అంత శక్తి, ఎంత రోషంతో, ఎంత ధైర్యంతో నేను చెప్తున్నాను చూడండి. ఒకప్పుడు మా పాస్టర్ గారు అన్నారు, అనురాధ దేవుని సింహాసనాన్ని కుదిపేసి వస్తుంది అనేవారు. వాళ్ళకి అంత నమ్మకం నేనంటే తెలుసండి. అంత రోషం, ఎటు నా దృష్టి ఉండేది కాదు, కను దృష్టి. ప్రార్థన, ప్రార్థన, ఉపవాసం, వాక్యం. ప్రార్థన, ఉపవాసం, వాక్యం. ఈ మూడు తప్ప నాకు ఇంకా అంత ఎక్కువగా ఏమీ తెలియవండి. మనకు కావాల్సింది అదే. ఒక గంట కూడా నీకు ప్రార్థన చేయటానికి రాకపోతే ఈ రోజున కృంగిపోయావు, మనసు భంగపడింది, రేపొద్దున దిగులు పడతావు, ఎల్లుండి ఓడిపోతావు, అవతాల ఎల్లుండి వెన్ను చూపుతావు. వెన్ను చూపకుండా యుద్ధ ప్రాంగణంలో నుంచి పారిపోకుండా సౌలు రాజు వలె, ఆ యొక్క శత్రువుల వలె, సైనికుల వలె నువ్వు నేను పారిపోకుండా ఉండాలంటే దావీదు లాంటి అభిషేకము, దావీదు ఉన్న అభిషేకమే ఈ రోజున దేవుడు విడుదల చేశాడు. అదే పునరుద్ధానపు శక్తి, అదే రిజరెక్షన్ పవర్. రిజరెక్షన్ ఆ ఎండిన మోడులో నుంచి చిగురు, పునరుద్ధానపు శక్తి. కావాలా నీకు? కళ్ళు మూసుకుందాం. అయితే కళ్ళు మూసుకుందాం. ఇదే రిజరెక్షన్ పవర్ దేవుడు విడుదల చేశాడు. పునరుద్ధానపు శక్తి. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆ ఎండిన ఆ జీవం ఆ శరీరంలోనికి, మృత తుల్యమైనటువంటి ఆ శరీరంలోనికి ఎలా జీవము ప్రవేశించిందో, ఒక్క గంటను మోకాళ్ళు వేస్తే, ఒక గంటను దేవుడితో సహవాసం చేస్తే, ఒక గంట దేవుడి దగ్గర ఓడబడిక చేసుకుంటే నీ జీవితంలోనే గొల్యాతుతో దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. అది నీకు సులువా? లేకపోతే ఆ గడి అనేది కాదు, ఆ గడియ నాకే కావాలి, నా ఫోన్ చాటింగ్సే, నా ఫోనే, నా సోషల్ మీడియానే అనుకున్నావా? వాడి రంకెలు వినబడతాయి, వాడి కేకలు వినబడుతున్నాయి. రాత్రి దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? వాడి కేకలు వింటున్నారు. ఇక్కడ ఉన్నవారు వాడి కేకలే వింటున్నారు. ఆ కేకలు విని పారిపోతున్నారు. వాడిని చూస్తున్నారు, వాడి శక్తిని చూస్తున్నారు. ఆ సమస్య వెనకనున్న దేవుడిని చూడలేకపోతున్నాం. దావీదు పిలిచాడు, ఎలా లోయలోనికి వెళ్ళాడు యుద్ధానికి దేవుడితో సహా. 4 రాళ్లతో పని లేదు, ఒక్క రాయే సరిపోయింది. ఒక గంట అన్నమ్మ, ఒక గంట. ఈరోజు దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఆ కార్యము జరగాలి అంటే ఎక్కడ నువ్వు తలదించుకున్నావు, ఎక్కడ బాధపడుతున్నావు, ఎక్కడ అవమానం అవుతుంది. నాకొకటి తెలుసు, ఎంతమంది సేవకుల కాళ్ళు పట్టుకున్నా సరే ఆశీర్వాదం వస్తుందేమో, కానీ పరిపూర్ణంగా మాత్రం రాదు. పరిపూర్ణంగా 100కి 100 రాదు. నువ్వు మోకాళ్ళు వేస్తే 100కి 200 దేవుడు దీవిస్తాడు.